నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో అనర్హుల పెన్షన్లు తొలగించి అర్హులందరికీ నూతనంగా పెన్షన్లు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కసరత్తు చేయబోతున్నారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పంగులూరు మండలంలోని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొని పెన్షన్దారులకు పెన్షన్ నగదు అందజేశారు. అనంతరం పంగులూరు మండల పరిషత్ కార్యాలయంలో మంత్రి రవికుమార్ ప్రజావేదికలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వారికి ఉన్న సమస్యలు అడిగి తెలుసుకుని సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి పరిష్కారం చేయాలని ఆదేశించారు. ప్రతి నెల 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో సాగుతుందని, నూతన పెన్షన్లు నవంబర్ లేదా డిసెంబర్లో పంపిణీ చేయడం జరుగుతుందని మంత్రి రవికుమార్ తెలిపారు. నాగులపాడు తెలుగు యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహ నిమజ్జనం సోమవారం రాత్రి భారీ జనసందోహం మధ్య సాగింది. తెలుగు యువత నేతలు, గ్రామస్తులు గ్రామంలో మధ్యాహ్నం ప్రత్యేక పూజలు జరిపి అనంతరం శోభాయాత్ర ప్రారంభమైంది. అద్దంకి పట్టణంలోని రామ్నగర్ పాత బస్టాండ్, ఆర్టీసీ బస్టాండ్, భవానీ కూడలి మీదుగా గుండ్లకమ్మ నది వరకు సాగింది. బాణా సంచారాలు, కోలాటాలు, కేరళ బృంద నృత్యాలు, డీజే శబ్దాలతో పట్టణం దద్దరిల్లింది. వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా పోలీసులు, విగ్రహ నిమజ్జన కమిటీ నేతలు పర్యవేక్షించారు. నిమజ్జన కార్యక్రమంలో గొట్టిపాటి కమలకిషోర్ పాల్గొని గణపతి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు జరిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు మంత్రి గొట్టిపాటి రవికుమార్ చిత్రపటాలకు విద్యుత్ దీపాలతో అలంకరించారు.
నందమూరి బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో నిర్మించిన వినాయకుడి గణేష్ మహారాజు ఈ రోజుకి 24 రోజులు అత్యంత రంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు చేసుకొని ఈరోజు నాగులపాడు గ్రామంలో 12 గంటల 6 నిమిషాలకు బయలుదేరి దాని నుండి అద్దంకి నుండి రామనగరు బంగ్లా రోజు భవానీ సెంటర్ మీదుగా గొల్లకమ్మ నదికి నిమజ్జన మహోత్సవ కార్యక్రమానికి బయలుదేరి వెళుతున్నారు స్వామి. అద్దంకి మండలం తిమ్మాయిపాలెం కాకానిపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్స్ లో మంగళవారం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెక్కుముక్కి టాలెంట్ టెస్ట్ ఏర్పాటు చేశారు. ముందుగా జన విజ్ఞాన వేదిక నాయకులు మన్నం త్రిమూర్తులు, చంద్రశేఖర్, శ్రీనివాసరావు తదితరులు కలిసి ప్రశ్నాపత్రంలో ఆవిష్కరణ చేశారు. టాలెంట్ టెస్ట్ కు సంబంధించి 13 స్కూల్స్ నుంచి 3 చొప్పున 16 టీములుగా 48 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా త్రిమూర్తులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెక్కుముక్కి టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నారని, ఇలాంటి టెస్టులు నిర్వహించడం వలన విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతాయని, విద్యార్థులు శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలని, రుజువైన దాన్నే నమ్మాలని, మూఢనమ్మకాలకు స్వస్తి పలకాలని త్రిమూర్తులు తెలిపారు. చెక్కుముక్కి టాలెంట్ టెస్ట్ లో ప్రథమ స్థానంలో సెయింట్ జోసెఫ్ స్కూల్ అద్దంకి, ద్వితీయ, తృతీయ స్థానంలో తిమ్మాయిపాలెం, శంకవరపాడు జిల్లా పరిషత్ హై స్కూల్స్ అర్హత సాధించడం జరిగిందని త్రిమూర్తులు పేర్కొన్నారు. అలాగే తక్కువ ఖర్చుతో సహజమైనటువంటి పోషకాలు మనం తింటగలగా అట్లాంటి ప్రచారం కూడా ఈ సంస్థ చేసింది. అయితే మన రాష్ట్రంలోనే దేశంలోనే పాపులర్ సైన్స్ బుక్స్ అనేవి ఉన్నాయి. అంటే పిల్లల్లో సైన్స్ పట్ల మంచి అవగాహన కలిగించడం కోసం చాలా మంది రాశారు. జమ్మి కొరెంట్రావు, సివి సర్వేశ్వర శర్మ, శ్రీపాద గోపాలకృష్ణమూర్తి, అలాగే సమరం గారు తెలియదు ఉంటారు, డాక్టర్ సమరం విజయవాడ. ఆయన ఆరోగ్యానికి సంబంధించి చాలా పుస్తకాలు, మూఢనమ్మకాల గురించి చాలా రాశాడు. అలాగే రాఘుడు వెంకటాద్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, ఈ దేశంలో ప్రజలు రేషనిస్టు ఆలోచనకు దగ్గరగా, హేతువాద భావోద్యమానికి దగ్గరగా ఉండేదిగా ఆయన 100 పైగా పుస్తకాలు రచించారు. అట్లా ఎంతోమంది ఈ భావజాలాన్ని సుసంపన్నం చేయడానికి చేశారు. అబ్రహాం టిక్కో ఆయన గొప్ప డాక్టర్, శ్రీలంక. ఆయన మీరు ఎవరైనా మహిమలు నేను చెప్పగలిగితే, మంత్రాలు నేను చెప్పగలిగితే, నేను వారి అకౌంట్లో ఈరోజు తక్షణం 10 లక్షల రూపాయలు డిపాజిట్లు సిద్ధంగా ఉన్నాను అని ఛాలెంజ్ చేసి దేశం అంతా తిరిగాడు. ఎప్పుడు 1970 సంబంధించింది, 70లో. ఈరోజు కూడా 1 రూపాయి తీసుకోవాలి. జనగణనలో ప్రముఖంగా
పనిచేసే రమేష్ గారు ఉన్నారు. ఆయన మ్యాజిక్ చేస్తాడు. ఆయన ఏం చెప్తాడు, ప్రపంచంలో ఎక్కడ మిరకల్స్ లేవు, మ్యాజిక్ మాత్రమే, అన్ని మ్యాజిక్ ఆయన చేసి చూపిస్తాడు. అంటే వినాయకుడు పాలు తాగుతున్నాడు అంటే చదువుకున్న మనం బలబాగా పరిగెత్తి పాలు చూస్తే ఎలా? నరేంద్ర దబోల్కర్ మహారాష్ట్రలో ఓ హేతువాది, ఓ నాస్తికుడు, ఆయన్ని క్రూరంగా చంపేశారు. ఎందుకయ్యా? అంధ శ్రద్ధ నిర్మూలన సంస్థ ఒక సంస్థను పెట్టి ప్రజల్లో మూఢనమ్మకాలను పాల్గొనడం కోసం చాలామంది గుప్త నిధుల కోసం తోపుతా ఉంటారు. గుప్త నిధులు రావాలంటే మనుషులు బలిస్తే కానీ వస్తాయి కొంతమంది నమ్మకం. అందుకని మనుషులు కూడా బలిస్తున్నారు. ఒక కుటుంబంలో తల్లి తండ్రి ఇద్దరు గొప్ప చదువులు దొరుకుతున్నవాళ్ళు, పిహెచ్డీ చేస్తున్నవాళ్ళు, వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు అందరినీ భరించారు. గత సంవత్సరం కొంత క్రితం జరిగింది. మరి ఇది చదువుకున్న వాళ్ళైతే మనం చేయాల్సిన పనేనా? అద్దెంకి అర్బన్ రూరల్ ప్రాంతాలలో మంగళవారం ఉదయం 5 గంటల నుంచే పెన్షన్ పంపిణీ ప్రారంభించారు. సచివాలయం సిబ్బంది వేకువజామున పెన్షన్దారుల ఇళ్ల వద్దకు చేరుకుని పెన్షన్ నగదు అందజేశారు. పెన్షన్ పంపిణీ తీరు అద్దెంకి అర్బన్ లో కమిషనర్ రవీంద్ర, రూరల్ పరిధిలో ప్రత్యేకాధికారి భీమయ్య, ఎంపీడీఓ దేవసేన కలిసి పరిశీలించి పెన్షన్దారులకు పెన్షన్ నగదు పంపిణీ చేశారు. అద్దెంకి అర్బన్ లో 3,912, రూరల్ పరిధిలో 7,000 మంది పెన్షన్దారులు ఉండగా మొదటి రోజు 98% పెన్షన్లు పంపిణీ చేశారు. మిగిలిన వారికి బుధవారం పెన్షన్ నగదు ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఉదయం 5 గంటల నుంచి ప్రారంభించారని, పెన్షన్ పంపిణీలో సచివాలయం సిబ్బంది పాల్గొని దాదాపు 98% పెన్షన్ నగదు పంపిణీ చేశారని, మిగిలిన వారు ఎవరైనా ఉంటే బుధ గురువారాలలో పంపిణీ చేస్తారని రవీంద్ర తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమము మన అద్దంకి పురపాలక సంఘంలో చేపట్టడం జరిగింది. ఉదయం 5 గంటల నుంచి ఈ పెన్షన్ కార్యక్రమాన్ని సెక్రటరీ ద్వారా ఇంటింటికి వెళ్ళి డోర్ స్టెప్లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు 3,623 పెన్షన్స్ గాను 92.61% అనేది 3,912కి 3,663 పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. 92.61% అనేది జారీ జరిగింది. రిమైనింగ్ ఇంకా 251 పెన్షన్స్ ఉన్నాయి. అవి కూడా మైగ్రేషన్ ఉన్నారు, డెత్ కేసులు కొన్ని ఉన్నాయి. వాటన్నిటిని కూడా సాయంత్రంలోపు ఐడెంటిఫై చేసి మా సిబ్బంది చేత 100% డిస్ట్రిబ్యూషన్ చేయడానికి అనేది చర్యలు అనేవి తీసుకోబడతాయి. కాబట్టి ఇంకెవరైనా ఉంటే సెక్రటరీస్ని కాంటాక్ట్ చేసి ఈ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి సహకరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాము. సో ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది ఓన్లీ 2 days మాత్రమే ఉంటుంది. రిమైనింగ్ మిగతా మూడో రోజు మాత్రం తిరిగి అనేది చెల్లించబడతాయి. తర్వాత మరి డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అనేది నిలుపుదల చేయకూడదు. నమస్కారం అండి, నేను అద్దంకి మండల స్పెషల్ ఆఫీసర్ని. ఈరోజు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో నేను పాల్గొన్నాను. నేను పాల్గొన్నది సింగరకొండ గ్రామ పంచాయతీ లెవెల్లో పాల్గొన్నాను. ఇంకా మనకు మండల లెవెల్లో చూసినట్లయితే టోటల్ పెన్షన్స్ 7,000 అంటున్నాయి. అవుట్ ఆఫ్ 7,000లో ఇప్పుడు 91% కంప్లీట్ అయిపోయింది. ఇంకా బ్యాలెన్స్ కూడా ఈవినింగ్ వరకు 99% కంప్లీట్ అవుతాయి. బ్యాలెన్స్ ఏమైనా ఉంటే నెక్స్ట్ డే, లేకపోతే ఇంకో రేపు హాలిడే కాబట్టి ఇంకో రోజు కంప్లీట్ చేస్తాము. ఏ ప్రాబ్లం లేకుండా ఇంతవరకు అచీవ్మెంట్ చేసాము. 100% కంప్లీట్ చేస్తాము. ఏ ప్రాబ్లం లేదు. ఎక్కడో సార్ వచ్చేది
ఏం పేరమ్మా నీ పేరు? సార్ వస్తున్నారు, మార్గం దగ్గరకు బయలుదేరాం. ఇక్కడ 9 సచివాలయం ఉన్నాం, అటే వస్తున్నాము. సచివాలయం బయటికి మా పక్క యాక్సిడెంట్ కృష్ణరాజు ప్రెసిడెంట్ మా మరికి కృష్ణరాజు ప్రెసిడెంట్ ఉన్నారు కదా రామ్రెడ్డి జాబ్ చైల్డ్ డిపార్ట్మెంట్ చిన్నపిల్లలు మ్యారేజ్ దాని తర్వాత ఈ పని ఇక్కడికి వచ్చి ఇక్కడే సెటిల్ ఇంకో పర్సన్ పట్టు ఇస్తున్నారా? 2వ తారీఖు పొద్దున్న ఇస్తున్నారా? నీటికి ఇస్తున్నారా? అడ్మినా మీరు ఎవరు అందరూ లాగిన్ అయ్యారా? చూసుకున్నావు సార్? అది వెల్ఫేర్ లాగిన్లో వస్తాయి సార్ మొత్తం. సింగల్కొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న రాతిముఖ మండపం నిర్మాణానికి అద్దెకి చెందిన మోదడుగు వెంకటేశ్వరరావు సునీత దంపతులు కలిసి దేవస్థానం కార్యనిర్వహణాధికారి తిమ్మానాయుడుకు 1,116,000 రూపాయల చెక్కును మంగళవారం దేవాలయంలో అందజేశారు. మేదరమెట్ల పోలీస్ స్టేషన్ సమీపంలో 2 లారీలు ఢీకొన్న సంఘటనలో ఒకరికి తీవ్ర గాయాలైన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. మార్టూరు నుంచి శిల్పాల లోడుతో చెన్నై వెడుతున్న లారీ మరో లారీని ఢీకొట్టడంతో లారీలో నిద్రిస్తున్న క్లీనర్ ప్రభాకర్ కు తీవ్ర గాయాలు కాగా స్థానికులు గమనించి 108 వాహనానికి సమాచారం ఇవ్వగా వారు వచ్చి గాయాలైన వారిని ఒంగోలు రిమ్స్కు తరలించారు. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.